తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వైసీపీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన బాండ్లు చూసి మహిళలు ఆగ్రహంతో ఊగిపోతున్నారని అన్నారు. లబ్ధిదారుల కంటతడి పెట్టించిన ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని అన్నారు. 33% రిజర్వేషన్లు అని చెప్పుకున్న టీడీపీ మొన్నటి రాజ్యసభ ఎంపీ పదవుల్లో ఒక్క మహిళకైనా ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఆడబిడ్డ నిధి ఈ రోజున ఎంత అవహేళనగా మార్చేశాడు ఆ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎన్నికల ముందు నీకు 1500, మీ ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంటే ఒక్క 1500, ఇద్దరుంటే 3000, నలుగురుంటే 6000 అన్నట్టు చాలా గొప్పగా చెప్పి ఈ రోజున నేను ఒప్పుకుంటున్నాను, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులున్నాయి, ఎంతవరకు మేం చెయ్యగలమో అంతవరకు చేసేస్తాను అంటూ దానికి ఒక పద్ధతి పాడు లేకుండా మహిళలని ఎంత దారుణంగా అవమానిస్తున్నాడో ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తోందా అని మరి ఒక మహిళగా నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఆడబిడ్డ నిధి అనే మాటని ఎంత గొప్పగా ప్రజల్లోకి తీసుకొచ్చారంటే ఈ ఒక్క పథకమే కాకుండా ఇతరత్ర పథకాలన్నిటినీ కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకి కూడా మీకు ఇన్నేసి లక్షలు మమ్మల్ని ఎన్నుకుంటే మీకు అందించడం జరుగుతుంది అని హామీ బాండ్లు కూడా ఇవ్వడం జరిగింది చాలా గొప్పగా. మరి ఈనాడు చూస్తే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఏవైనా సరే చెప్పగలిగినటువంటి సమర్థుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చావు కబురు చల్లగా చెప్పేశాడు. నిజంగా ఆడవాళ్లు ఈ రోజున ఏమని అనుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి మహిళ, 60 ఏళ్లలోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ అందరికీ కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చేస్తాను అని చెప్పి ఈ రోజున చూస్తేనేమో వెనకడుగు వేసి కొత్త రకం డ్రామాలు చేసేస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. అదే బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది కదా, చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అని చెప్పని. ఎన్నికల వైపు ఒకవైపు చూపించాడు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చేసిన తర్వాత రెండో వైపు చూపిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పాపం నిజంగా ఈ రోజును చూస్తే చాలా బాధ కలుగుతా ఉంది. మహిళ మోసపోతున్నందుకు చాలా అంటే చాలా నిజంగా ఎంతో కోపం కూడా వస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతి ఒక్కళ్ళకి కూడా నవరత్నాల రూపంలో ఎంతో గొప్పగా ఒక సచివాలయ వ్యవస్థని కూడా తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థని కూడా తీసుకొచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా మరి ఎంతో గొప్పగా మరి ఆయన ప్రతి పథకాన్ని కూడా అందించి వాళ్ళని చాలా ఉన్నతంగా ఎదగడానికి ఆయన అవకాశాన్ని ఇస్తే, ఈ రోజున ఆడబిడ్డ నిధి విషయంలోనే గ్యాస్ విషయం చూడొచ్చు, 6 బండలు ఇస్తానని చెప్పి ఒక్క బండే ఇచ్చి మంగళం వాడేశాడు. ఈ రోజున ఆడబిడ్డ నిధి చూస్తేనేమో మరి 2 సంవత్సరాలకి కలిపి సంవత్సరానికి 18,000 రూపాయలుగా 2 సంవత్సరాలకి కలిపి 36,000 రూపాయలు ఈ రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా రావాల్సినటువంటి హక్కు. ఈ హక్కు గురించి మాట్లాడుతా ఉంటే ఇప్పుడేమో మరి ఆర్థిక పరిస్థితి బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని చెప్తాడు. కానీ ఈయన ప్రకటనలు ఆర్భాటాలకి మాత్రం డబ్బులకి ఏమాత్రం కొదువు ఉండదు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి 40 కోట్ల రూపాయలు వెచ్చించి రీసెంట్ గానే 10 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయటం కూడా జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రకటనల మీద ఉన్న పెచ్చ. అంతేగాని మనం ప్రజలతో ఓట్లు వేయించుకున్నాం, అందులోనూ మహిళలకి ఎంతో చేస్తామని చెప్పి మహిళా ఓట్లతో మనం గెలిచినటువంటి పరిస్థితి. ఈ రోజున మరి ఆ మహిళ కంటతడి పెడితే ఈ రాష్ట్రానికి గాని నాకు గాని ఏమన్నా బాగుంటుందా అన్న ఆలోచన లేకుండా, ఇంకా సిగ్గు లేకుండా ఈ యొక్క సభల్లో చాలా గొప్పగా మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే నాకు బాగోదు, పవన్ కళ్యాణ్ కి బాగోదు అనుకుంటూ చెప్పడం చాలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తా ఉందన్నమాట. ఇటు పథకాలు చూస్తే అటకెక్కిచ్చేస్తూ మహిళల్ని మోసం చేస్తోందే కాకుండా ఈ రోజు మహిళా సాధికారత గురించి అసలు వీళ్ళకి ఏమాత్రం నైతిక హక్కుందని ఆంధ్ర రాష్ట్ర మహిళల తరపున నేను ప్రశ్నిస్తా.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం మునమర్రు గ్రామానికి చెందిన తోట వీరభద్రరావు పదవీ విరమణ సన్మాన సభ ఘనంగా జరిగింది. 1986వ సంవత్సరంలో తపాలా శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన తోట వీరభద్రరావు దాదాపు 4 దశాబ్దాల పాటు ప్రజలకు అంకితభావంతో సేవలందించి విశిష్ట గుర్తింపు పొందారు. ఉద్యోగ బాధ్యతలను అత్యంత నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందారు. పోస్ట్ మాస్టర్ గా సేవలందించిన కాలంలో కేవలం తపాలా సేవలకే పరిమితం కాకుండా గ్రామ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, సహోద్యోగులు, స్నేహితులు, గ్రామస్తులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. తోట వీరభద్రరావు, మామూలుగా నన్ను మెహర్ పిలుస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం మునమర్రు గ్రామంలో పోస్ట్ ఆఫీస్లో 1984 మే 5వ తారీఖు నుంచి పోస్ట్ మాస్టర్గా చేస్తున్నాను, సేవలు అందిస్తున్నాను. ఇంచుమించు 41 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి నేను ఇక్కడ జాయిన్ అయ్యి. ఈ పోస్ట్ ఆఫీసు మాకు మునమర్రుకి రావడానికి ముఖ్య కారణం మా నాన్నగారు. అప్పుడు ఇంచుమించు 1979 ఆ టైంలో మా కొడాలపూడి నుంచి ఇక్కడికి పోస్ట్ వచ్చేది, మాకు లెటర్స్ ఇక్కడ పట్టుకొచ్చేవారు. నాన్నగారు డిపార్ట్మెంట్తో గట్టిగా ఇచ్చేయడం వల్ల 79లో మాకు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వచ్చింది. వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చేశారు. ఆ తర్వాత నేను దీంట్లో గ్రామంలోనే ఉండాలనే ఉద్దేశంతో నేను నాన్నగారు పట్టుతో నేను దీంట్లో జాయిన్ అయ్యి 41 సంవత్సరాలు నేను సర్వీసు డిగ్రీ కంప్లీట్ చేయడం వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఆయన ఆ రోజు నన్ను ఇక్కడే ఉండిపోమని అడగడానికి కారణం ఏంటనేది 41 సంవత్సరాల్లో నేను నా గ్రామంతో నేను అటాచ్మెంట్తో ఉండి వాళ్ళ అన్ని రకాలుగా వాళ్ళు నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకోవడం వల్ల ఈరోజు నేను నాకు ఈ గ్రామంలో ఈ కార్యక్రమం మొత్తం ప్రజలందరూ కలిసి, మేము ముఖ్యంగా యూత్ అంతా కలిసి ఈ కార్యక్రమం అరేంజ్ చేశారు. దీంట్లో పార్టిసిపేట్ ప్రతి ఒక్కరికి కూడా నేను పూర్తి చేసిన అందరికీ కూడా గొడవలకి అందరికీ కూడా నేను గ్రామస్తులందరికీ కూడా గొడవపడి ఉంటానని. మునమర్రు గ్రామానికి సంబంధించిన 38 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పాలించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు తోట మునేశ్వరరావు గారి గర్భాన్ని జన్మించి మునమర్రు గ్రామానికే వన్నె తెచ్చి తాగునీరు విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, వైద్య రంగంలో కానీ అన్ని సేవలు అందించినటువంటి మా వీరభద్రుడికి గ్రామం అంతా రుణపడి ఉంటుందని పోస్టల్ డిపార్ట్మెంట్లో వాళ్ళ నాన్నగారు అప్పచెప్పింది ఇంతవరకు చక్కగా నిర్వర్తించి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఆయన పదవి విరమణ తీసుకున్నందుకు మా గ్రామం అంతా కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని స్నేహితులతోనూ, బంధువర్గంతోనూ, డిపార్ట్మెంటు ఆఫీసర్లతోనూ ఇంత చక్కగా చేసుకున్నందుకు మా గ్రామం అంతా చాలా సంతోషంగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తూ, దేవాలయ పునర్నిర్మాణంలో కానీ, నూతన నిర్మాణంలో చేయడంలో కానీ ఖ్యాతిగాంచినటువంటి మా వీరభద్రుడికే తగునని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఖమ్మంలో అత్యాచార యత్నానికి గురైన బాధితురాల్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న కవిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు గౌస్ పాషాను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, బాలికకు నెలకు 50,000 పెన్షన్, తల్లిదండ్రులకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. జై తెలంగాణ. ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన ఆ తల్లిదండ్రులను చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతా ఉన్నది. ఆ తల్లి ఒకటే అంటుంది, 12 ఏళ్ల నా బిడ్డకు జీవితాంతం బెడ్ మీద ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తిని ఉరిదీయమని మాత్రమే ఆ తల్లి అడుగుతా ఉన్నది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. కేసు వాపసు తీసుకోమని చెప్తున్నారట. అటువంటి దుర్మార్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దండి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం తరఫున ఉన్న లాయర్లు వాదించాలి. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అప్పటి వరకు మా కళ్ళ ముందు ఆడుకుంటున్నటువంటి చిన్న పాప బిల్డింగ్ మీదకి వెళ్ళి పడితే మొత్తానికి మళ్ళీ లైఫ్లో నడవలేదని డాక్టర్లు చెప్తుంటే ఎంత దారుణంగా ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఉందో
ప్రభుత్వం ఒక్కసారి మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆ పాపకి బయటకు వచ్చిన తర్వాత కూడా సేఫ్టీ ఇవ్వాలి. ఎందుకంటే ఇటువంటి ఎన్ని కేసులు మనం చూసినాము. డెఫినెట్గా తర్వాత విడుదల వచ్చి కూడా మరి విక్టిమ్స్ మీద దాడి చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఆ పాపకి కుటుంబానికి భద్రత ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ పాపకి మీరు ఒక్కసారి డిపాజిట్ చేస్తారా డబ్బులు, లేకపోతే నెలకు ఏదైనా స్పెషల్ పెన్షన్ కింద నెలకు ఒక 50,000 రూపీస్ ఆ అమ్మాయికి పెన్షన్ వచ్చేటట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. లేకపోతే మొత్తం ఆ ఇద్దరు కూడా తల్లిదండ్రి కూలీ చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఇంకొక 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఈ పాపను చూసుకునేటటువంటి ఆర్థిక స్తోమత వాళ్ళకు లేదు. ఆ పాప వాళ్లకు తల్లిదండ్రులకు ఇల్లు కూడా సరిగ్గా లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి. అదేవిధంగా పెన్షన్, స్పెషల్ పెన్షన్ ఆ పాపకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాపను చిన్న పసిబిడ్డను చూసుకున్నట్టు మంచంలో పెట్టే చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. రోజుకు 5 మంది ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద, మైనర్స్ మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పోక్సో కేసులు అవుతా ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకోండి దయచేసి. రాజకీయ జోక్యం లేకుండా ఈ పోక్సో కేసుల మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మహిళా లోకానికి అంతటి కూడా భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి సత్యకుమార్. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య. చింతపర్రు గ్రామంలో ఉపాధి హామీ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేసి సత్కరించిన మంత్రి నిమ్మల. ఉపాధి కూలీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. డిఎస్సీ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. మహిళలను మోసగించిన చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలన్న వైసీపీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల. మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.